మనం చేసే పూజల కన్నా ఈ ఓంకార సాధన చాలా గొప్పదా? శివుడి తత్వానికి ఈ ఓంకారానికి సంబంధం ఏంటి? యో దేవానాం ప్రభవత్స్య ఉద్భవత్స్య విశ్వాదికో రుద్రః శివో మహాత్మా ఏకః. ఈ సృష్టి కన్నా ముందుగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది రుద్రుడు మాత్రమే. ఓంకార స్వరూపో దేవో లింగ ఏవ మహేశ్వరః. లింగ పురాణం ప్రకారం ఓంకారం శివుని స్వరూపమే. అదేవిధంగా ఓంకారమే శివుని నిజ స్వరూపాన్ని గ్రహించడానికి మార్గం అని చెప్తారు. అదేవిధంగా శివపురాణంలో కూడా ఓంకార రూపమే శివుని నిజ స్వరూపాన్ని గ్రహించడానికి మార్గంగా చెప్తారు. సో ఈ వీడియోలో చెప్తున్న విధంగా మీరు కనుక ప్రాపర్గా 21 days ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా 100 కాదని 1000% మీకున్న స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, అదేవిధంగా మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ జరుగుతుందండి. మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మన ఆక్సిజన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఓంకార శబ్దంలో వచ్చే ఆ వైబ్రేషన్స్తో ముఖ్యంగా మన ఆజ్ఞ చక్ర అండ్ సహస్రార చక్ర కంప్లీట్గా యాక్టివేట్ జరుగుతుందండి. అదేవిధంగా మనలో ఉన్న నెగటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసుకొని మూడ్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో, మెడిటేషన్లో కూర్చుంటామో మనం ప్రాపర్గా చేయగలుగుతామండి. సో ఈ ఒక్క ఓంకారంతో నేను చెప్తుంది చాలా తక్కువ అండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. ఇంత పవిత్రమైన ఓంకారాన్ని మనం ఏ విధంగా సాధన చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎప్పుడు చేయాలి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఏదైనా మంత్రం ఒక శబ్దాన్ని మనం ప్రాపర్గా పలకకపోతే దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్స్ని మనం పొందలేము. అందులోని ఓంకారం సౌండ్ ఆఫ్ ద యూనివర్స్ అంటాం. మన కాన్షియస్ మైండ్ని ఇంకా పవర్ఫుల్గా చేసుకోవడానికి ఈ ఓంకారం చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనలో ఉన్న వాత, పిత, కఫ వీటిని బ్యాలెన్స్ చేయగల శక్తి ఈ ఓంకారంలో ఉంటుంది. ఓంకారంలోని 3 అక్షరాలు, 3 letters AUM. అందులోని ఏ అకారం అనగా మన నాభిలో ఉన్న పిత్త, ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా యు రిప్రజెంట్స్ ఉకారం, మన హృదయ స్థానం దగ్గర ఉంటుంది, వాయువుని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఎం మన కంఠం దగ్గర ఉంటుంది, కఫాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉన్న ఈ వాత, పిత, కఫాలని బ్యాలెన్సింగ్గా చేసుకోగల అద్భుతమైన శక్తి ఈ ఓంకారంలో ఉంటుంది. కానీ మనకి ప్రాపర్ టెక్నిక్ తెలియాలి. ఎప్పుడైతే మనము దీంట్లో అకారాన్ని, ఉకారాన్ని, మకారాన్ని పలుకుతామో అప్పుడు మన మణిపూర్ణ, అనహత, విశుద్ధి చక్ర, సో ఆ ప్లేసెస్లో ఉన్న ఆర్గన్స్ కంప్లీట్గా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓంకారాన్ని ఎవరైనా పలకచ్చు. కొన్ని జంతువులు కూడా ఈ ఓంకారాన్ని పలుకుతాయి. అందుకనే దీన్ని యూనివర్సల్ సౌండ్ అంటాం. ఇప్పుడు మనము ఈ ఓంకారాన్ని ఏ విధంగా పలకాలో నేర్చుకుందాం. నార్మల్గా అందరం కూడా ఓ అనే విధంగా ప్రాక్టీస్ చేస్తాం. అది 100% కరెక్టేనండి, తప్పు మాత్రం అస్సలు కాదు, 100% కరెక్టే. కానీ ఓంకారంలో మనకున్న అకారం, ఉకారం, మకారం ఈ 3 అక్షరాలని, ఈ 3 letters కరెక్ట్గా మనం వాటి యొక్క స్థానాలను గుర్తించి, వాటి యొక్క పొజిషన్స్ని గుర్తించి కాన్సన్ట్రేషన్ పెట్టి పలకగలిగితే అప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీతో మనం మిరాకిల్స్ని చూడొచ్చు. దీంట్లో మొదటిది అకారం, మన నాభిని రిప్రజెంట్ చేస్తుంది. దీని శబ్దం ఈ విధంగా ఉంటుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుతున్నప్పుడు స్వీట్గా, నార్మల్గా, సాఫ్ట్గా మాట్లాడతాం. కానీ ఏదైనా మంత్రం కానీ ఈ విధంగా ఓంకారం కానీ చెప్తున్నప్పుడు మనం మన వాయిస్ని చేంజ్ చేయాలి. డిఫరెన్స్ చూడండి. నార్మల్ నాభి నుంచి. సో మన కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా నాభి దగ్గర పెట్టాలి. మన సౌండ్లో ఉన్న బేస్ దగ్గర కొంచెం మార్చాలండి. అప్పుడే మనం ఆ వైబ్రేషన్స్ని, ఆ ఫ్రీక్వెన్సీస్ని ఫీల్ అవ్వగలుగుతాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఉకారం 2వ అక్షరం మన హృదయ స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని శబ్దం ఊ. కంప్లీట్గా మన మనసు, మన కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా హృదయస్థానం దగ్గర పెట్టి ఈ శబ్దాన్ని పలకాలి. అక్కడ వచ్చే వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీస్ని, ఎనర్జీని ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మకారం, మకారం శబ్దం పలికేటప్పుడు మన పెదాన్ని క్లోజ్ చేసి ఉంచాలి. ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ కంఠం దగ్గర నుంచి పైభాగం వరకు ఉండాలి. డీప్ ఇన్హేల్ తీసుకోవాలి నాభి దగ్గర. సేమ్ అదేవిధంగా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టి లిప్స్ క్లోజ్ చేసి ఈ విధంగా పలికినప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఉండాలండి. ఆ వైబ్రేషన్స్, ఎనర్జీని ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కంప్లీట్ అకారం, ఉకారం, మకారంలో ఎక్కడ కూడా మనం మన నాలుకని టచ్ చేయకూడదండి. ఈ అకారం, ఉకారం, మకారం ఏ శబ్దం పలికినప్పటికీ మన నాలుక మాత్రం ఎక్కడ అప్పర్ ప్యాలెట్లో కావచ్చు, లోవర్ ప్యాలెట్లో కానీ ఎక్కడ టచ్ చేయకూడదు. మన పళ్ళని జాయిన్ చేసి ఉంచకూడదండి.
నాలుక మిడిల్లో ఉండాలండి, ఎక్కడ టచ్ అవ్వకుండా మిడిల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఎనర్జీని, ఈ వైబ్రేషన్స్ని కరెక్ట్గా ఫీల్ అవ్వగలుగుతామండి ఓంకారంలో. కొంతమందికి కాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పి ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మైండ్ రిలాక్స్గా పెట్టుకోవాలి అండ్ స్పైన్ కంప్లీట్గా స్ట్రేట్ ఉండాలి. ఈ రెండు విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు స్టాంప్ వేసేయాలండి. మీ మైండ్లో స్టాంప్ వేసేయాలి. మైండ్ కామ్గా ఉండాలి అండ్ స్పైన్ స్ట్రేట్గా ఉండాలి. స్పైన్ కనుక స్ట్రేట్గా లేకపోతే మన చక్రాస్ అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. అండ్ మనం ఆ ఎనర్జీని కింద నుంచి పై వరకు ఆ ఎనర్జీ ఫ్లోని తీసుకెళ్ళడం చాలా కష్టంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ అకారం, ఉకారం, మకారంలో ఏ శబ్దాన్ని ఎక్కువసేపు పలకాలి, దీన్ని తక్కువ పలకాలి అని చెప్పేసి. దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. మణిపూర్ణ చక్ర అనేది ఒక స్టోరేజ్ లాంటిదండి, ఒక స్టోరేజ్ లాంటిది, ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం విశుద్ధ చక్ర ప్యూరిఫికేషన్ అండి. మనం స్టోర్ చేసిన ఎనర్జీని ఎప్పుడైతే మనం పై వరకు తీసుకెళ్తామో ఇక్కడ ప్యూరిఫై అయ్యి మన థర్డ్ ఐ దగ్గరికి వెళ్తుందండి. మన థర్డ్ ఐ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మొత్తం మన అంటే మన ప్రాణిక్ ఎనర్జీ మొత్తం త్రూ అవుట్ మన బాడీ మొత్తం సప్లై అవుతుందండి. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడిట్లో ఏ ఒకటి ప్రాపర్గా పనిచేయకపోయినా కానీ మనము ఆ ఎనర్జీని కావచ్చు, ఆ బెనిఫిట్స్ని మనం పొందలేమండి. సో అకారం, ఉకారం, మకారం పలికేటప్పుడు ఈక్వల్గా ఉండాలండి. చాలా మందికి ఏమవుతుంది, మకారానికి వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్లు పడతాయి, అంటే ఎక్కువసేపు చేయలేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి గెస్ వచ్చినట్టు అని స్ట్రెచ్ చేస్తారండి, బలవంతంగా స్ట్రెచ్ చేస్తారు. ఎప్పుడు కూడా బలవంతంగా స్ట్రెచ్ చేయకూడదు. మీరు కావాలి అనుకుంటే 30 సెకండ్లు చేసేది 15 సెకండ్లే చేయండి. 5 సెకండ్స్ 5 సెకండ్స్ 5 సెకండ్స్. లేదు మీకు 15 సెకండ్లు కావట్లేదా, 10 సెకండ్స్ చేయండి. 9 సెకండ్స్ చేయండి, పర్లేదు. కానీ స్ట్రెస్ చేయకండి. మీరు ఎంజాయ్ చేయాలని చెప్తున్నప్పుడు ఆ సౌండ్ని, ఆ వైబ్రేషన్స్ని, ఆ ఫ్రీక్వెన్సీని మీరు రిసీవ్ చేసుకుని ఫీల్ అవ్వాలి ఎనర్జీని. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ చేస్తారో మీ మైండ్ మొత్తం అక్కడే కనెక్ట్ అయి ఉంటుందండి. ఇంకా స్ట్రెచ్ చేయాలి, ఇంకా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్చింగ్ వస్తుంది ఎప్పుడు, ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ ప్రాణాయామం ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు కనుక ఓంకారం చేయగలిగితే మీకు రిజల్ట్ సూపర్గా కనబడుతుందండి. కరెక్ట్గా 21 డేస్ ప్రాక్టీస్ చేయండి, మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఓంకారాన్ని 3 సార్లు ప్రాక్టీస్ చేద్దాము. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకున్నాము, మైండ్ కామ్గా ప్రెజెంట్గా పెట్టుకుంటామండి. ఏ ముద్రాన పెట్టుకోవచ్చండి, సింపుల్గా ఏ ముద్రాన పెట్టుకొని కొంచెం చిన్నప్ చేసుకుంటాము. డీప్ ఇన్హేల్ అండి, స్టమక్ లోపల డీప్ ఇన్హేల్ తీసుకోవాలి. అండ్ స్లోగా మనం అకారం చెప్తున్నప్పుడు నాభి దగ్గర ఫీల్ అవ్వాలి, ఉకారం అప్పుడు హృదయస్థానం, మకారం అప్పుడు విశుద్ధి నుంచి మనం కంప్లీట్ అప్పర్ పార్ట్ మొత్తం ఫీల్ అవ్వాలండి వైబ్రేషన్స్ని. అదేవిధంగా ఎప్పుడైతే 3 టైమ్స్ అయిపోతుందో వెంటనే కళ్ళు తెరవకుండా ఆ ఎనర్జీస్ని మనం లోపల ఫీల్ అవ్వాలండి, ఆ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఫీల్ అవ్వాలండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. స్పైన్ స్ట్రైట్, డీప్ ఇన్హేల్ ఇంటూ స్టమక్, చిన్ అప్. మళ్ళీ డీప్ ఇన్హేల్ తీసుకుంటాము, ఇంకోసారి డీప్ ఇన్హేల్ నాభి దగ్గర, ప్రాక్టీస్ అయిన వెంటనే కళ్ళు తెరవకుండా ఆ ఎనర్జీని, వైబ్రేషన్స్ని కంప్లీట్గా ఫీల్ అవ్వాలండి. ఒకవేళ మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరికైతే అవసరం ఉంటుందో మీ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కమ్యూనిటీ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ 14th అండి, అంటే మండే నుంచి మనము ఫ్రీ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నామండి 3 months వరకు. వెయిట్ లాస్ కోసం యోగా, మెడిటేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మనకి మెయిల్ చేయొచ్చు, bhairavayoga18@gmail.com. అట్ ద సేమ్ టైం చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటండి, ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? నార్మల్గా అయితే మార్నింగ్ టైమ్స్ అండి, మార్నింగ్ టైమ్స్ ది బెస్ట్ అండి, మార్నింగ్ టైమ్స్ ది బెస్ట్. నేను చెప్తాను మార్నింగే చేయమని చెప్తానండి, కానీ మీరు చేస్తారా? చేయరండి. సో మార్నింగ్ కుదరకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి, కానీ స్కిప్ మాత్రం చేయకండి. మీరు ఈవినింగ్ చేస్తారా, నైట్ చేస్తారా, మార్నింగ్ చేస్తారా, అది మీ ఇష్టం అండి.
అందుకే నేను మీకు టైం అనేది పర్టికులర్గా చెప్పట్లేదు. కానీ ఎవరైతే చేయగలుగుతారో ఖచ్చితంగా ఉదయాన్నే చేయండి. మీరు రిజల్ట్స్ని చాలా 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 ఫాస్ట్గా చూస్తారండి. అది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం నాకు టైం దొరకట్లేదు అన్నప్పుడు ఇబ్బంది పడకండి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా డే మొత్తంలో మీకు ఎప్పుడైతే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉండి మీరు ఒక 5 minutes 10 minutes నేను టైం స్పెండ్ చేయగలుగుతాను అని అనిపించినప్పుడు మీరు హ్యాపీగా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. రిజల్ట్స్ని ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా ఎవరికైతే నిద్ర పట్టకుండా ఉంటుందో వాళ్ళు నిద్రపోయే ముందు ఒక 21 times ఇది ప్రాక్టీస్ చేయండి. కంప్లీట్ ఓంకారాన్ని 21 times చేయండి. 21 days చేయండి. మీరు 22nd day మీరు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా నాకు మీరు కామెంట్ చేసి చెప్తారండి. అంత ఎఫెక్టివ్ అండి, అంత పవర్ఫుల్ అండి ఈ ఓంకారం ప్రాపర్గా చేస్తే. దీంట్లో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి తప్పకుండా. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం అండి, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మాధురి గారికి ధన్యవాదాలండి. నాకు తెలియని కొన్ని విషయాలు యూట్యూబ్ గురించి చెప్పి హెల్ప్ చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందికి పిన్ చేశానండి, చాలామందికి మెసేజ్ పెట్టానండి. కానీ మాధురి గారు వెంటనే నేను అడిగిన కొన్ని నిమిషాల్లో నాకు సహాయం అందించారు. నాకున్న క్వశ్చన్స్కి క్లారిటీ ఇచ్చారండి యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఓం నమః శివాయ.